హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే, మనం ప్రీవియస్‌గానే ఒక మైనర్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనం ఏం చేసామంటే, ఈ నావ్ బార్ అనేది డెవలప్ చేసాం. ఇది ఒక ఫుడ్ ఆర్డర్ వెబ్‌సైట్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఈ నావ్ బార్ అలాగే ఈ బ్యానర్ సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే, వై చూజర్స్ అనే సెక్షన్ అయితే డెవలప్ చేస్తామనమాట. మనకి ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే రావాలి. ఒకసారి మన స్లైడ్‌లోకి అయితే వెళ్ళి స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ అయితే వెళ్దాం అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బిల్డింగ్ అవర్ ఓన్ రెస్పాన్సివ్ వెబ్సైట్, అందులో మనకి వై చూజర్స్ అనే సెక్షన్ అయితే ఈ వీడియో అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి అయితే రీకాపేట్ చేద్దాము. డెవలపింగ్ లేఅవుట్స్, అందులో మనకి నాబార్ అలాగే బ్యానర్ సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇవైతే డెవలప్ చేయడం జరిగింది. మనం అలాగే వీటితో పాటు బూట్‌స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్, అందులో మనకి కంటైనర్, ఈ కంటైనర్ అయితే క్లాస్ నేమ్ యూజ్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ అయితే స్పేసింగ్ వస్తుంది అనేది చెప్పడం జరిగింది. అలాగే కంటైనర్ ఫ్లూయిడ్ అనేది వాడినప్పుడు మనకి ఆ స్పేసింగ్ అయితే పోవడం జరుగుతుంది. ఓకేనా? మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే వై చూజర్స్ అనే సెక్షన్ అయితే డెవలప్ చేస్తాం అనమాట. వీటితో పాటు మనకి బూస్టప్ స్పేసింగ్ యూటిలిటీ, అందులో మనకి ప్యాడింగ్ గురించి అయితే నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే జెనరిక్ కంటైనర్, ఇందులో మనకి స్పాన్ అనే ఒక ఎలిమెంట్ గురించి అయితే నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి ఈ వై చూజర్స్ అనే సెక్షన్ అయితే డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా? మనకి ఎక్స్ట్రా స్మాల్ డివైస్ అలాగే స్మాల్ డివైస్లో వచ్చేసి ఈ లేఅవుట్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఒక కార్డు కింద ఇంకో కార్డు అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా? అలాగే లార్జ్ డివైస్, మీడియం అలాగే లార్జ్ డివైస్లో మనకి లేఅవుట్ వచ్చేసి ఒక కార్డు పక్కన ఇంకో కార్డు అయితే ఉండడం జరిగింది. మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే కావాలన్నమాట. ఓకేనా? మనకి తెలుసు కదా, ఎప్పుడైనా మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఈ రెస్పాన్స్ వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అట. అంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటే ఏంటంటే, మనం ముందుగా మొబైల్ కోసం ఈ వెబ్సైట్ అయితే డెవలప్ చేయాలి. దాని తర్వాత ఈ మీడియం డివైస్లో ఈ లార్జ్ డివైస్లో ఏ విధంగా ఉండాలనేది మనం కోడ్ అయితే డిసైడ్ చేయాలన్నమాట. ఓకేనా? మనం ఇక్కడ చూసినట్టయితే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనుకున్నాం కదా, మొబైల్లో ఏ విధంగా కనపడాలి అనేది చూసినట్టయితే ముందుగా మనం దీన్ని అయితే పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఏమేమి లేఅవుట్, ఈ లేఅవుట్ అనేది ఏ విధంగా ఉందో చూడాలన్నమాట. ఈ పేజ్ లేఅవుట్ అనేది ఏ విధంగా ఉందో చూడాలన్నమాట. ముందుగా ఇక్కడ చూసినట్టయితే వై చూజర్స్ అనే ఒక కంటైనర్ ఉంది. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ కంటైనర్. దాని తర్వాత సెక్షన్ హెడ్డింగ్, ఇందులో మనకి ఒక సెక్షన్ హెడ్డింగ్ అయితే ఉండడం జరిగింది. దాని కింద మనకి సెక్షన్ డిస్క్రిప్షన్ అయితే ఉండడం జరిగింది. దాంట్లో మనకి కార్డ్, వై చూజర్స్ అనే కార్డ్ అయితే ఉండడం జరిగింది అనమాట. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ సెక్షన్ అయితే డెవలప్ చేద్దాం. దానికోసం మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేయాలి కదా. దానికోసం మనం WCU-సెక్షన్ అంటే వై చూజర్స్ అనే దాని షార్ట్ కట్లు అయితే రాయడం జరిగింది. దీని అయితే ఒక కంటైనర్ క్రియేట్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి కొంచెం ఈ ఎక్స్ కోడ్ అయితే ఉండడం జరిగింది. ఈ ఎక్స్ కోడ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే ఇవ్వచ్చు అనమాట. ఈ ఎక్స్ కోడ్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ బాక్స్లో కనిపిస్తుంది కదా, ఈ కలర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం ఇప్పుడు మన విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం అయితే చేద్దాం అనమాట. ఇక్కడ ఈ సెక్షన్ కోసం WCU.html అనే ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. అలాగే CSS ఫైల్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి బూట్‌స్ట్రాప్ అలాగే HTML CSSని అయితే లింక్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఒక వెబ్సైట్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి మనం ఫైనల్గా అన్ని పార్ట్స్ అయిపోయిన తర్వాత ఆ వెబ్సైట్ని అనేది కంబైన్ చేద్దాం అనమాట. ఈ పార్ట్స్ అన్ని కలిపి ఒక వెబ్సైట్ లాగా అయితే డెవలప్ చేస్తాం అనమాట. ఓకేనా? ముందుగా మనం ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. డివ్ అని ఇచ్చి మనం ఇందులో ఏమి ఇచ్చాం, క్లాస్ నేమ్ వచ్చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోర్స్ మధ్యలో WCU వై చూజర్స్ సెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సిఎస్ఎస్లో మనం ఏమి ఇచ్చాం, WCU-సెక్షన్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్లో అయితే రావాలని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఇందులో ఏమి ఇవ్వాలి కాబట్టి, ఈ కంటైనర్ లోపల ఎలాంటి టెక్స్ట్ ఏమి ఇవ్వలే కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఏం రాదనమాట. ఓకేనా? వీటి తర్వాత ఇప్పుడు మన స్లైడ్లో ఏముంది, దీని తర్వాత మనం ఒక రెస్పాన్స్ వెబ్సైట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. అలా చేయాలంటే ఏమి అవుతుంది, బూస్టప్ గ్రిడ్ కాలమ్స్ అయితే కావాలి కదా. బూస్టప్ గ్రిడ్ కాలమ్స్ కావాలంటే అందులో మనకి 3 థింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. చెప్పుకున్నాం కదా, ఈ కంటైనర్ రో, ఆ రో లోపల కాలమ్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మనకి ఈ మొబైల్లో కాలమ్స్ అనేది 12 కాలమ్స్ అనేది ఆక్యుపై చేయాలని చెప్తున్నాం కదా. ఆ కార్డ్ అనేది మొత్తం రావాలి, ఒక్కొక్క కార్డు కింద ఇంకో కార్డు రావాలి కాబట్టి మనం కాలమ్స్ వచ్చేసి 12 కాలమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం దీన్ని కూడా మన బిఎస్ కోడ్లో అయితే ఇద్దాము. ఇక్కడ మనం దీంట్లో డివ్ వచ్చేసి ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్ల మధ్యలో కంటైనర్, అందులో మళ్ళీ
div class is equal to row. దీని తర్వాత div ఇందులో మనకి 12 కాలమ్స్ కావాలి కాబట్టి క్లాస్ is equal to డబుల్ కోట్స్ మధ్యలో call -12. ఓకేనా. ఇప్పుడు మనం లెట్స్ యాడ్ హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేద్దాం అన్నమాట. దీనికి దానికోసం నేను ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ స్లైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను హెడ్డింగ్ ట్యాగ్ దానికి స్టైల్ చేయడానికి WCU-section-heading దీన్ని వైట్ చూజర్స్ అని ఈ హెడ్డింగ్ని స్టైల్ చేయడానికి ఈ క్లాస్ నేమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి CSSలో చూసినట్టయితే మనకి డాట్తో స్టార్ట్ అయిందంటే అది మనకి క్లాస్ సెలెక్టర్. ఇందులో మనకి ఏమేమి ఇస్తున్నాం, ఫ్యాట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, ఫాంట్ వెయిట్ వచ్చేసి 70, ఎంత బోల్డ్గా కనపడాలనేది చెప్తున్నాం అనమాట ఇది. అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 28 పిక్స్. అలాగే కలర్ వచ్చేసి దీని ఎక్స్కోడ్ కలర్ వచ్చేసి ఇక్కడ బాక్స్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీన్ని కూడా మన VS కోడ్లో అయితే యాడ్ చేద్దాం. మనం ముందుగా హెడ్డింగ్ అయితే ఇద్దాము, హెడ్డింగ్ ట్యాగ్ అయితే యాడ్ చేద్దాము. H1 వైట్ చూజర్స్ అనేది ఇద్దాము. వైట్ చూజర్స్ ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం క్లాస్ నేమ్ అయితే ఇద్దాము. WCU-section-heading అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను CSS అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను CSS కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఎలా చేస్తున్నారో మీరు కూడా ఆ విధంగా చేయండి. మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ రన్ చేసినట్టయితే ఇక్కడ నేను మీకు అవుట్పుట్ కనిపిస్తుంది. ఇక్కడ రన్ చేసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపిస్తుంది, మీకు కొంచెం లైట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం హెడ్డింగ్ అయితే యాడ్ చేసాం. మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా. ఈ డిస్క్రిప్షన్ కోసం ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని పారాగ్రాఫ్ని స్టైల్ చేయడానికి ఒక క్లాస్ నేమ్ WCU-section-description అనే ఒక క్లాస్ నేమ్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సెలెక్టర్ ఏంది, ఇందులో మనకి ఏమేమి యూజ్ చేస్తున్నాం, ప్రాపర్టీస్ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పిక్స్, అలాగే ఎక్స్కోడ్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలని చెప్తున్నాం అనమాట. ఈ బ్లాక్లో కనిపిస్తుంది కదా, ఈ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ని కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి హెడ్డింగ్ కింద మనం పారాగ్రాఫ్ని కూడా యాడ్ చేద్దాం. వచ్చేసి మనం పారాగ్రాఫ్ అయితే ఇద్దాం. ఇక్కడ మనం పారాగ్రాఫ్ని అయితే యాడ్ చేయడం జరిగింది. మనం దీన్ని స్టైల్ చేయడానికి మనం క్లాస్ నేమ్ అయితే ఇద్దాం అనమాట. ఇక్కడ క్లాస్ నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి WCU-section-description అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక రూల్ సెట్ని అయితే రాద్దాం. ఇక్కడ మనం ఒక రూల్ సెట్ని అయితే ఇస్తాను. మీకు స్లైడ్లో చూపించాను కదా, ఆ స్లైడ్లో ఉన్న ప్రాపర్టీస్ అయితే ఇందులో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఈ కలర్ వచ్చేసి మనం చూసాం కదా, ఈ ఎక్స్కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాంట్ ఫ్యామిలీ రోబోటో, అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పిక్స్ అనమాట. ఓకేనా. దీని తర్వాత మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం హెడ్డింగ్ అలాగే పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. మన అవుట్పుట్ ఏ విధంగా ఉంది, మనకి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది అనమాట. వీటి తర్వాత మనం ఈ ఇమేజ్ని, ఈ కార్డ్ని అయితే యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా. లెట్స్ యాడ్ కార్డ్. ఈ కార్డు కోసం ఇక్కడ దీని లేఅవుట్ చూసినట్టయితే మనకి ఈ ఒక కంటైనర్, అందులో మనకి ఇమేజ్ అలాగే ఒక హెడ్డింగ్ అలాగే డిస్క్రిప్షన్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఒక కార్డ్ ఇమేజ్, కార్డ్ టైటిల్, అలాగే కార్డ్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఓవరాల్గా ఒక కంటైనర్ లోపల మనకి ఈ 3 ఐటమ్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. దీనికోసం మనం ఏం చేస్తాం, ఇంకొక కాలమ్ని అయితే క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఒక సపరేట్ కాలమ్ అయితే క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మనకి స్మాల్ డివైస్లోనేమో మనకి అన్ని కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలి, అలాగే ఈ కార్డ్ అనేది మిడిల్ డివైస్లో అనేది కొన్ని కాలమ్స్ మాత్రం ఆక్యుపై చేయాలి. కాబట్టి దీన్ని చేంజెస్ చేస్తాం కాబట్టి మనం సపరేట్ కాలమ్స్లో అయితే చేస్తాం అనమాట. దీని తర్వాత దీనికి మనం ఒక కంటైనర్ ఇచ్చాం కదా, WCU కార్డ్ అనే కంటైనర్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్, అనమాట. ఇప్పుడు మనం కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం సేమ్ రోలో ఇవ్వాలన్నమాట. మనకి రో అనేది సేమ్, కాలం అనేది వేరే. ఇప్పుడు నేను కాలం అయితే క్లోజ్ చేస్తున్నాను. దీన్ని చూడండి, ఇక్కడ మనకి రో సేమ్ అనమాట. సపరేట్ రోల్ అయితే ఇవ్వడం లేదు. సేమ్ రోలో ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. div కాల్
class is equal to call hyphen 12. ఈ కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ కంటైనర్ లోపల ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాం. div క్లాస్ డబుల్ కోట్స్ మధ్యలో WCU హైఫన్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అయితే స్టైల్ చేద్దాం. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇద్దాము. ఇక్కడ మనం సిఎస్ఎస్లో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇద్దాము. దీనికి WCU డాట్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి నెక్స్ట్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ప్రెసెంట్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక కార్డ్ అయితే క్రియేట్ చేసాం. ఈ కార్డ్ అనేది ఇప్పుడు మీకు కనిపించదు, ఎందుకంటే ఆ కార్డ్లో కూడా మనం ఏం ప్రాపర్టీస్ ఇవ్వలేదు కదా, మనకి ఏం టెక్స్ట్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఈ కార్డ్ అనేది కనపడదు అనమాట. ఇప్పుడు మనం దీంట్లో అయితే ఇందులో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. ఈ కార్డ్ లోపల ఒక ఇమేజ్ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా? మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ కార్డ్ లోపల ఇమేజ్ అయితే ఉండడం జరిగింది కదా. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని అయితే ఇద్దాము. ఇక్కడ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఆ ఇమేజ్కి మనకి ఏమేమి ఉన్నాయి, విడ్త్ అలాగే హైట్ అయితే ఉండడం జరిగింది. హైట్ వచ్చేసి 90 పిక్స్, విడ్త్ వచ్చేసి 87 పిక్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఇందులో మనకి ముందుగా ఇమేజ్ ఉంది, మనకి ఆ కంటైనర్ లోపల ఒక ఇమేజ్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని అయితే ఇద్దాము. ఆ ఇమేజ్ కోసం ఒక ఇమేజ్ ట్యాగ్ అయితే ఇద్దాము. ఇమేజ్ ట్యాగ్ ఇచ్చి ఆ ఎస్ఆర్సి ఇక్కడ ఇచ్చాను కదా, IMG SRC ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన URL, అలాగే ఆ ఇమేజ్ని స్టైల్ చేయడానికి, అలాగే దాని విడత అలాగే హైట్ని అడ్జస్ట్ చేయడానికి WCU కార్డ్ ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం CSS అయితే చేద్దాము. ఇక్కడ మనం దీని అయితే స్టైల్ చేద్దాం అనమాట. WCU కార్డ్ ఇమేజ్ అని ఇచ్చినట్టయితే దాని విడత అలాగే హైట్ అయితే అడ్జస్ట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా? దీని తర్వాత మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం దాని కింద హెడ్డింగ్ ఈ టైటిల్ అయితే యాడ్ చేద్దాం. ఫుడ్ సర్వీస్ అనేది టైటిల్ని అయితే యాడ్ చేద్దాం. దానికోసం ఒక హెడ్డింగ్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేసి దాన్ని స్టైల్ చేయడానికి WCU కార్డ్ టైటిల్, ఇందులో ఏముంది, ఈ సెలెక్టర్ లోపల ప్రాపర్టీస్ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో, అలాగే దాని విడ్త్ ఎంత బోల్డ్గా కనపడాలని 500 అయితే ఇవ్వడం జరిగింది. ఫాంట్ సైజ్ వచ్చేసి 22 పిక్స్, దాని కలర్ ఎక్స్ కోడ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా మనం VS కోడ్లో అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇమేజ్ కింద మనకి టెక్స్ట్ హెడ్డింగ్ అయితే ఉండడం జరిగింది. H1 హెడ్డింగ్ అయితే ఉండడం జరిగింది. ఫుడ్ సర్వీస్ అనేది ఇద్దాము. ఫుడ్ సర్వీస్ అని ఇచ్చి మనం దీన్ని అయితే ఒక క్లాస్ నేమ్ అయితే యాడ్ చేద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో మనం ఒక కార్డ్ క్లాస్ నేమ్ అయితే ఇద్దాం అనమాట. WCU హైఫన్ కార్డ్ హైఫన్ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని అయితే స్టైల్ చేద్దాం. మన CSS ఫైల్లోకి వచ్చి దీనికైతే మనం ఒక రూల్ సెట్ అయితే రాద్దాం అనమాట. ఇక్కడ నేను చూసారు కదా, దాని కలర్ అలాగే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్ అలాగే ఫాంట్ విడ్త్ అయితే రాయడం జరిగింది అనమాట. ఇక్కడ మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత దాని కింద డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం పారాగ్రాఫ్ అనే ఒక ట్యాగ్ నేమ్ అయితే యూజ్ చేస్తున్నాను. దాంట్లో దాని స్టైల్ చేయడానికి క్లాస్ నేమ్ వచ్చేసి WCU హైఫన్ కార్డ్ హైఫన్ డిస్క్రిప్షన్ అనే కార్డ్ నేమ్ అయితే ఇచ్చి దాంట్లో మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫాంట్ ఫ్యామిలీ, రోబోటో, ఫాంట్ సైజ్ 16 పిక్స్ అలాగే కలర్ వచ్చేసి మనకి ఎక్స్ కోడ్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా? మనం ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకి మన HTMLకి వచ్చినట్టయితే ఈ హెడ్డింగ్ కింద ఒక పారాగ్రాఫ్ని అయితే యాడ్ చేద్దాం. పారాగ్రాఫ్ వచ్చేసి ఓకేనా? ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేసాం అనమాట. ఇప్పుడు దీన్ని స్టైల్ చేయాలి కదా, క్లాస్ నేమ్ అయితే ఇద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో దీనికి ఒక క్లాస్ నేమ్ అయితే యాడ్ చేద్దాం. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి WCU కార్డ్ హైఫన్ డిస్క్రిప్షన్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనం ఒక రూల్ సెట్ అయితే రాద్దాం అనమాట. ఇందులో CSS ఫైల్ దీనికి సంబంధించిన ఆ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఒక రూల్ సెట్ అయితే రాద్దాం అనమాట. దీనికి ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో అలాగే కలర్ వచ్చేసి ఎక్స్ కోడ్ అనమాట. ఈ ఎక్స్ కోడ్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉండడం జరుగుతుంది. ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పిక్స్. మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మన స్టైల్లో చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ కార్డ్ చుట్టూ ఈ కార్డ్ అనేది ఈ ఇమేజ్
ఈ హెడ్డింగ్ ఈ డిస్క్రిప్షన్ అనేది సెంటర్కి అయితే ఉండడం జరిగింది. ఈ టెక్స్ట్ అంతా మనకి సెంటర్కి అయితే ఉండడం జరిగింది. ఈ టెక్స్ట్ అంతా మనకి సెంటర్ మూవ్ కావాలంటే ఏంది, ఏమి యూజ్ చేస్తాం, ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం, టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ యూజ్ చేసుకుని ఆ టెక్స్ట్ని అయితే సెంటర్ మూవ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని ఏ కంటైనర్ లోపల ఉన్నాయి, WCU-కార్డ్ ఈ కార్డ్ కంటైనర్ లోపల ఉన్నాయి. కాబట్టి ఈ కార్డ్ ఈ సెలెక్టర్ లోపల మనం టెక్స్ట్ అలైన్ అయితే ఇవ్వాలన్నమాట. అప్పుడు ఇచ్చినప్పుడు ఆ కంటైనర్ లోపల ఉన్న ఐటమ్స్ అనేవి సెంటర్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం VS కోడ్లో చేసినప్పుడు మీకు అయితే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి చూపిస్తాను. మనకి ఇవన్నీ ఐటమ్స్ అనేవి ఈ ఐటమ్స్ అనేవి ఏ కంటైనర్ లోపల ఉన్నాయి, WCU కార్డ్ ఈ కంటైనర్ లోపల ఉండడం జరిగింది. ఈ కంటైనర్ లోపల ఉన్నాయి కాబట్టి మనం దీనికి టెక్స్ట్ అలైన్ అయితే ఇద్దాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ WCE-కార్డ్ ఇందులో మనకి టెక్స్ట్ అలైన్ అయితే ఇద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చినప్పుడు అవన్నీ మనకి సెంటర్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మన స్లైడ్లో చూసినట్టు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ కార్డ్ చూసినట్టయితే మనకి ఈ విధంగా అవుట్పుట్ ఉంది కదా, మనకి యాక్చువల్గా ఈ విధంగా అయితే అవుట్పుట్ కావాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏంది, ఈ కార్డు చుట్టూ మనకి స్పేసింగ్ అయితే కావాలన్నమాట. ఓకేనా, ఈ కాంటెంట్ చుట్టూ స్పేసింగ్ కావాలంటే ఏమి యూజ్ చేస్తాం మనం, ప్యాడింగ్. ఓకేనా, కాంటెంట్ చుట్టూ స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ బూట్స్ట్రాప్ యూటిలిటీస్లో ప్యాడింగ్ సంబంధించిన ప్రీ డిఫైన్ నేమ్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. P-N ఇచ్చినప్పుడు మనకి 4 సైడ్స్ అయితే స్పేసింగ్ అయితే రావడం జరిగింది. ఈ కంటైనర్ చుట్టూ 4 సైడ్ అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్యాడింగ్ టాప్ ఇచ్చినప్పుడు PT-N ఇచ్చినప్పుడు మనకి టాప్లో అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం మార్జిన్లో నేర్చుకున్నాం కదా, M-, MT-, ML- నేర్చుకున్నాం కదా, సేమ్ ఇందులో కూడా ప్యాడింగ్ అనమాట. బార్డర్ లోపల స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్ ఈ యూటిలిటీస్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. PBN ఇచ్చినప్పుడు మనకి బాటంలో అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. PL అని ఇచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇందులో కూడా మనకి ఎంత స్పేసింగ్ వస్తుందంటే 0 to 5 మధ్యలో రేంజ్ అయితే ఇవ్వాలన్నమాట. 0 వాల్యూ వచ్చేసి 0, 1 వాల్యూ వచ్చేసి మనం 0 into 25 into స్పేసర్. ఈ స్పేసర్ అనేది ఒక వేరియబుల్, దీనికి ఒకటి 16 పిక్స్ అయితే ఉండడం జరుగుతుంది ప్రతి బ్రౌజర్లో. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుని మనకి ఎంత స్పేస్ రావాలనేది అలొకేట్ అవుతుంది అనమాట, దీంతో మల్టిప్లై అవుతూ. అప్పుడు మనం దీనికి చుట్టూ స్పేసింగ్ కావాలి కదా, దానికోసం P-3 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా ఇచ్చినప్పుడు మనకి చుట్టూ అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇందులోకి వచ్చినట్టయితే మనకి ఇందులో P-3 మీకు లెఫ్ట్ సైడ్లో అయితే అవుట్పుట్ అయితే కనబడుతుంది, చూసారు కదా. మనకి చుట్టూ అయితే స్పేసింగ్ అయితే రావడం జరిగింది ప్రెసెంట్. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత మనకి ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ అలాగే ఈ ఫుడ్ సర్వీస్ అని ఉంది కదా, వీటి మధ్యలో స్పేసింగ్ కావాలన్నమాట. ఎందుకంటే ఈ హెడ్డింగ్ అనేది ఆ ఇమేజ్ దగ్గరకు ఉంది కాబట్టి దీని మధ్యలో స్పేసింగ్ కావాలి. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, ఇప్పుడు నేర్చుకున్నాం కదా ప్యాడింగ్ గురించి. ఈ ప్యాడింగ్ కాకుండా మనకి ఆల్టర్నేట్గా 2 ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ కావాలంటే ఏంది, మార్జిన్ ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం అనమాట. మార్జిన్ టాప్-3 అని ఇచ్చినప్పుడు మనకి 2 ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి మనం దీన్ని కూడా యాడ్ చేద్దాం. మార్జిన్-టాప్ ఈ హెడ్డింగ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది, మార్జిన్ MT-3. ఇప్పుడు చూసారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ అయితే రావడం జరిగింది. ఈ 2 ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనం ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, బార్డర్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఈ కార్డ్ అనేది మొత్తం దానికి అతుక్కుపోయినట్టే ఉంది, ఆ పేజ్కి బ్రౌజర్కి అతుక్కుపోయినట్టే, మనకి ఏం డిఫరెన్స్ కనపడట్లేదు. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి బార్డర్ ఇవ్వడం వల్ల దీనికి డిఫరెన్స్ అయితే కొంచెం పైకి వచ్చినట్టే అయితే కనపడడం జరుగుతుంది అనమాట. సో దీనికి మనం బార్డర్ అయితే ఇద్దాం అనమాట, కార్డ్కి మనం బార్డర్ అయితే ఇద్దాం. దానికోసం మనం బార్డర్ ప్రాపర్టీస్ అయితే యాడ్ చేద్దాం అనమాట. WCU-కార్డ్ దీంట్లో మనం బార్డర్ ప్రాపర్టీస్ యాడ్ చేసినట్టయితే మనకి ఆ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. బార్డర్-స్టైల్ అని ఇచ్చినప్పుడు, సాలిడ్ అని ఇచ్చినప్పుడు మనకి లైన్ బార్డర్ అనేది లైన్ లాగా అయితే రావడం జరుగుతుంది. అలాగే బార్డర్ విడ్త్ అంటే దాని యొక్క బార్డర్ అనేది ఎంత థిక్నెస్ ఉండాలనేది చెప్తుంది అనమాట. 1 పిక్స్ అయితే ఉండాలనేది చెప్తున్నాం. అలాగే బార్డర్ కలర్ వచ్చేసి ఈ ఎక్స్ కోడ్, ఇక్కడ ఎక్స్ కోడ్ సంబంధించిన కలర్ ఏ విధంగా ఉంటుందంటే బాక్స్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే బార్డర్ రేడియస్ 16 పిక్స్, ఇది యూజ్ చేయడం వల్ల మనకి కార్నర్స్లో కర్వ్ రానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. 4 సైడ్స్ మనకి కర్వ్స్ లాగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని అయితే యాడ్ చేద్దాం.
ఇప్పుడు మనం విఎస్ కోడ్లో వెళ్ళినట్టయితే మనం ఇందులో మనకి డబ్ల్యూసియు హైఫెన్ కార్డ్ దీంట్లో అయితే యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం బార్డర్ ప్రాపర్టీస్ అయితే యాడ్ చేద్దాం. చూశారు కదా, మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు అవుట్పుట్ అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, మనకి బార్డర్ రావడం వల్ల కొంచెం అది రిఫ్లెక్టివ్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని తర్వాత మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం చేద్దాం, ప్యాడింగ్ ఎక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ మనకి వైట్ చూసెస్ అని ఉంది కదా, ఈ వైట్ చూసెస్ అనేది మొత్తం టాప్కి అయితే అతుక్కుపోయినట్టుంది, కానీ ఇక్కడ మనకి కిందికి కావాలి, కొంచెం వైట్ చూసెస్ అనేది మనకి కిందికి అయితే మూవ్ కావాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ప్యాడింగ్ టాప్ -5. అలాగే మనకి బార్డర్లో కూడా స్పేసింగ్ కావాలి. ఇక్కడ మనకి కింద ఇక్కడ చూసారు కదా బ్యాక్గ్రౌండ్, ఇంకా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, కింద స్పేసింగ్ అయితే కావాలన్నమాట. దానికోసం నేను PB-5 అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఎక్కడ WCU-సెక్షన్ లోపల, అంతే కదా. మనకి ఏ సెక్షన్లో వాడుతున్నాం మనం, ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ సెక్షన్లో అయితే వాడడం జరుగుతుంది. సో దీనికైతే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మన కోడ్లో అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి స్టార్టింగ్లో కంటైనర్ క్రియేట్ చేసాం కదా, దానికైతే ఇద్దాం PT-5 అని ఇచ్చినప్పుడు మనకి టాప్లో స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా అవుట్పుట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బాటంలో కూడా యాడ్ చేద్దాం. PB-5 అని ఇచ్చినప్పుడు బాటమ్ చూసారు కదా, బాటంలో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఇంక్రీజ్ కావడం జరిగింది. ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. దీని తర్వాత మనం ఇంకా కొన్ని కార్డ్స్ అయితే యాడ్ చేద్దాం. సేమ్ దీన్ని మనం కాపీ పేస్ట్ చేసుకొని అందులో ఉన్న ఇమేజెస్ అలాగే హెడ్డింగ్స్ పారాగ్రాఫ్ని అయితే చేంజ్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ మనకి మన VS కోడ్లోకి వచ్చినట్టయితే మనం దీన్ని అయితే కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేద్దాం అనమాట. ఇక్కడ మనకి మొత్తం 3 కార్డ్స్ కావాలి కదా, మనకి ఈ 3 కాలమ్స్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇండివిజువల్గా మనం కాలమ్స్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను ఇంకో కార్డ్ని అయితే క్రియేట్ చేశాను. చూసారు కదా, ఇంకో కార్డ్ అయితే రావడం జరిగింది. మనం ఇంకో కార్డ్ని కూడా క్రియేట్ చేద్దాం. ఇందులో మనకి ఇప్పుడు దీంట్లో ఉన్న ఇమేజెస్, హెడ్డింగ్స్ అలాగే డిస్క్రిప్షన్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా, ఇప్పుడు దీనికి ఇమేజెస్ అలాగే ఈ హెడ్డింగ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకి ఏమైంది, దీన్ని అయితే ఈ సేమ్ కోడ్ని అయితే కాపీ చేసుకొని దాంట్లో ఉన్న నేమ్స్ అలాగే ఇమేజ్ అయితే చేంజ్ చేయడం జరిగింది అనమాట. చేంజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కార్డ్స్ చూసినట్టయితే మనకి దగ్గర అతుకుపోయి ఉన్నాయి అనమాట. ఈ కార్డ్స్ అనేవి గ్యాప్ లేదనమాట ఈ రెండింటి మధ్యలో. మనకి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కావాలంటే ఏం చేయాలి, 2 ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ కావాలంటే ఏం యూజ్ చేయాలి, మార్జిన్. ఓకేనా, మార్జిన్లో మనకి బాటంలో కావాలి కదా, స్పెసిఫిక్గా ఒక సైడ్లో కావాలి కదా, కాబట్టి MB-3 మనకి బాటంలో స్పేసింగ్ కావాలి కాబట్టి MB-3 అని ఇచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చేద్దాం. మనకి కార్డ్లో దీంట్లో మనకి స్పేసింగ్, దీని కింద స్పేసింగ్ కావాలి కదా, MB-3 ఈ కార్డు కింద స్పేసింగ్. చూసారు కదా, మనకి ఇక్కడ స్పేసింగ్ అయితే రావడం జరిగింది. మనం సేమ్ ఇక్కడ కూడా అలాగనే యాడ్ చేద్దాం. MB-3 మనకి బాటమ్ చూసారు కదా, దీంట్లో కూడా స్పేసింగ్ అయితే రావడం జరిగింది. దీంట్లో కూడా యాడ్ చేద్దాం MB-3. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మిడిల్ డివైస్ అలాగే లార్జ్ డివైస్లో ఏ విధంగా ఉండాలో ఇప్పుడైతే చేద్దాం అనమాట. రెస్పాన్సివ్ అయితే చేద్దాము. మనకి మిడిల్ డివైస్లో కోసం మనకి క్లాస్ నేమ్ ఫిక్స్ ఉంది, call-md- కదా, దీన్ని అయితే యూజ్ చేసుకున్నాం. దీన్ని యూజ్ చేసుకొని మనకి ఒక రోలో ఎన్ని కావాలి, 3 కావాలి కదా, మొత్తం ఎన్ని కాలమ్స్, 12/3 చేస్తే ఎంత, 4. ఒక్కొక్క కార్డు మనకి 4 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలన్నమాట. ఓకేనా. దానికోసం ఏం చేస్తాం, call-md-4 అని ఇచ్చినప్పుడు మనకి అవన్నీ మిడిల్ డివైస్లో రో వైజ్ లాగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే దీన్ని నేను ఫోల్డ్ చేస్తాను అనమాట. ఫోల్డ్ చేస్తే మీకు అయితే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తాను, కాలం ఉన్న కాడ నేను అయితే ఫోల్డ్ చేయడం జరుగుతుంది. ఒక కాలం, ఇది సెకండ్ కాలం, ఓకేనా, ఇక్కడ థర్డ్ కాలం. ఓకేనా. ఇక్కడ మనకి 3 కాలమ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ కాలంలో మనకి మిడిల్ call-md-4 అనేది ఇవ్వడం జరిగింది. మనకి మిడిల్ డివైస్లో ఇది 4 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయమని అయితే చెప్తున్నాం అనమాట ఈ క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడు. అలాగే ఇక్కడ కూడా ఇద్దాం
ఇప్పుడు చూసారు కదా, మనకి స్మాల్ డివైస్లో అయితే ఈ విధంగా ఉంది. ఇచ్చాం కదా మనకి స్మాల్ డివైస్లో ఏ విధంగా ఉండాలి, కాల్ ఐఫన్ 12 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలని చెప్పాం. అలాగే మిడిల్ డివైస్, లార్జ్ డివైస్లో అయితే మాత్రం మనకి 4 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలని చెప్పామన్నమాట. ఒక్కో కాలం 4 కాలమ్స్ అయితే ఆక్యుపై చేయాలని చెప్పాం. ఇప్పుడు మనకి దీన్ని మిడిల్ డివైస్ రెస్పాన్సివ్ చేసినప్పుడు ఇక్కడ చూశారు కదా, దీని సైజ్ పెంచినప్పుడు మనం చూశారు కదా, మిడిల్ డివైస్లో మనకి త్రీ కార్డ్స్ అనేవి పక్క పక్కన అయితే రావడం జరిగింది. అలాగే లార్జ్ డివైస్లో కూడా మనకి సేమ్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లో ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. స్మాల్ డివైస్లోనేమో కార్డ్ కింద కార్డ్ అయితే రావడం జరిగింది. అలాగే లార్జ్ డివైస్ అయితేనేమో ఈ 3 కార్డ్స్ అనేవి పక్క పక్కన అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఇంకొకటి ఏమేమి నేర్చుకుందాం అనుకున్నాం, ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ ఆఫర్, బెస్ట్ ఆఫర్స్ అని ఉంది కదా కార్డు, దాంట్లో మనకి ఈ 50% ఆఫ్ అనే దాన్ని ఇంకా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా. ఇంకా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికోసం మనం ఏమి యూజ్ చేస్తాం అంటే స్పాన్ అనే ఒక HTML ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. దీన్నే మనం ఏంటంటే జెనరిక్ ఇన్లైన్ కంటైనర్ అయితే ఆడడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఎందుకు యూజ్ చేస్తాం, స్పెసిఫిక్గా టెక్స్ట్ని HTML ఎలిమెంట్ని స్టైల్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే ఇద్దాం. ముందు మనం స్పాన్ అయితే ఇద్దాము, దాని తర్వాత దీన్ని అయితే స్టైల్ చేద్దాము. ఇక్కడ మనకి థర్డ్ కంటైనర్ కదా, అది థర్డ్ కార్డ్ కదా, ఇక్కడ చూసారు కదా, థర్డ్ కార్డ్లో మనకి 50% ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం స్పాన్ అని ఇచ్చి దీంట్లో మనం చేద్దాం. దీంట్లో మనం 50% అనేది ఇద్దాం స్పాన్ లోపల, ఇక్కడ ఇచ్చానమాట. దీని తర్వాత మనం దీంట్లో ఎలాంటి చేంజ్ కాదనమాట. ఇది స్పాన్ అనేది మనకి ఈ టెక్స్ట్ అనేది ఎంత ఉంటుందో అంతవరకు అయితే తీసుకోవడం జరుగుతుంది, అంతవరకు స్టైల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం దీని అయితే స్టైల్ చేద్దాం. కానీ కొంచెం బోల్డ్గా కనిపించే విధంగా దీన్ని అయితే స్టైల్ చేద్దాం. దానికోసం క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫర్స్ అనే క్లాస్ నేమ్ అయితే ఇచ్చామన్నమాట. క్లాస్ నేమ్లో ప్రాపర్టీస్ వచ్చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కలర్ ఈజ్ ఈక్వల్ టు కలర్ కాల్. దీంట్లో మనకి ఎక్స్ కోడ్ అంటే మనకి ఈ విధంగా అయితే కలర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫాంట్ వెయిట్ వచ్చేసి 600. అలాగే ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇటాలిక్ అని ఇచ్చినప్పుడు కొంచెం బెండ్ అయితే కావడం జరుగుతుంది. ఓకేనా. మనం దీన్ని అయితే అప్లై చేద్దాం. ఇక్కడ మనకి స్పాన్ స్టార్టింగ్ ట్యాగ్లో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఆఫర్స్ అనేది ఇచ్చాను. ఇక్కడ చూసారు కదా, ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం CSSలో కూడా యాడ్ చేద్దాం. ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ మనకి ఆఫర్స్ అనేది థిక్గా అయితే కనపడడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఈ స్పాన్ యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ని అయితే స్టైల్ చేయొచ్చు అనమాట. మనకు కావాల్సిన విధంగా మనకి ఇది కొంచెం అట్రాక్టివ్గా అయితే కనపడడం జరుగుతుంది. మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట, బెస్ట్ ఆఫర్స్ కార్డ్ లోపల. ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామంటే ఇక్కడ వైట్ చూజర్స్ అనే సెక్షన్ అయితే డెవలప్ చేసాం అనమాట మన సొంతంగా. దాని తర్వాత బూట్స్ట్రాప్ యూటిలిటీస్ స్పేసింగ్ కోసం మనం ఈ ప్యాడింగ్లో కూడా మనం బూట్స్ట్రాప్ యూజ్ చేసుకుని అయితే ప్యాడింగ్ అయితే ఇవ్వచ్చు అనేది చెప్పడం జరిగింది. అలాగే జనరిక్ కంటైనర్స్, అందులో మనకి ఈ స్పాన్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం HTML ఎలిమెంట్ టెక్స్ట్ని అయితే స్టైల్గా అయితే చేయొచ్చు అనేది చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ మెన్యూ సెక్షన్, ఈ సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మనం ఒక్కో పార్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఇప్పటివరకు చూసారంటే మన ఛానల్ అనేది మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఒక లైక్ అయితే తీసుకోండి అనమాట. ఓకేనా. దీంతోపాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారు కూడా నేర్చుకుంటారు. ఓకేనా. థ్యాంక్ యూ.